మీకు, మీ కుటుంబానికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. పెళ్ళయ్యాక నా మొదటి వరలక్ష్మి వ్రతం అత్తమ్మ వాళ్ళతో కలిసి చేసుకున్నాను. యాక్చువల్లీ చెన్నై నుండి వైజాగ్‌కి వ్రతం టైంకి వెళ్ళగలనో లేదో అని చాలా కంగారు పడ్డాను. బట్ ఫైనల్‌గా పాజిబుల్ అయింది. సో, వ్రతం అందరితో కలిసి చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ వ్రతం కాబట్టి. ఆషాఢంలో అత్తమ్మ పంపిన గోరింటాకు పెట్టుకున్నాను. ఇప్పుడు దగ్గరుండి అత్తమ్మ చేత గోరింటాకు పెట్టుకున్నాను. నేనైతే ఫుల్ హ్యాపీ. అండ్ పూజకు ముందు అత్తమ్మ నాకు పసుపు పెట్టి పారాణి కూడా రాశారు. నాకైతే పెళ్ళికి ముందు ఈ పూజలు, పద్ధతుల గురించి అయితే అస్సలు ఐడియా లేదు. జీరో నాలెడ్జ్. ఎందుకంటే నేను ఎక్కువ హాస్టల్‌లో ఉండేదాన్ని. కాలేజ్‌లో కానివ్వండి, జాబ్ కోసం కానివ్వండి. సో, నాకైతే అంత ఐడియా లేదనమాట. సో, ఇప్పుడు నాకు అత్తమ్మ దగ్గరుండి ఎలా ముత్తైదువులను స్వీకరించాలి, ఎలా వాళ్ళకి తాంబూలాలు ఇవ్వాలి, ఏ పద్ధతిలో పూజ చేయాలి అని దగ్గరుండి నాకు అన్నీ నేర్పించారు. సో, ఫ్యామిలీతో కలిసి పూజ చేసుకోవడం వల్ల నేను అమ్మవారికి చేసే పూజా విధానం గురించి అయితే చాలా బాగా తెలుసుకున్నాను. నా చేతులతో నేను తాంబూలాలు ఇవ్వడం, నేను కూడా పక్కింటికి వెళ్ళి తాంబూలం తీసుకోవడం నాకైతే చాలా కొత్తగా అనిపించింది. ఫైనల్‌గా నా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరిగింది. ఆ లక్ష్మీ కటాక్షం మనందరికీ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానండి.